100 రోజుల పరిపాలనకు సంబంధించి కానీ అంటే వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఈ 100 రోజుల్లో వాళ్ళు సాధించింది ఏం లేదు, తెలుగుదేశం పూర్తిగా ఫెయిల్ అయింది, అందుకని ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చారు అంటున్నారు. అసలు తిరుపతి లడ్డు వ్యవహారం అనేది ఇప్పుడు శ్యామలరావు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కదండి. అవును. ఇప్పుడు అది తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు, శ్యామలరావు. అసలు దాన్ని ఫస్ట్ ల్యాబ్కు పంపించి దాన్ని గతంలో చేసిన నెయ్యి సప్లై ఎవరు చేస్తారో పాతాలను పిలిపించి దాన్ని ఎంక్వైరీ చేసి చేపించింది శ్యామలరావు. ప్రభుత్వ ఉద్యోగం అంటే పార్టీలతో పని లేదు. అతను ఏది చేసినా కానీ ఎప్పుడైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజల మనిషి కాబట్టి ఆయన ఫస్ట్ శ్యామలరావుని అభినందించాలి నా లెక్క అయితే. ఎందుకంటే యాక్చువల్గా ఒక ఆఫీసర్ ఇవ్వండి ప్రజల పక్షాన ఇట్లా తప్పు జరుగుతుందనేది అబ్జర్వ్ చేస్తాడంటే అతను సిన్సియర్ వర్కర్ అయితేనే శ్యామలరావు ఆ పని చేయగలడు. దీనికి మూలాలు కూడా సార్ గత ప్రభుత్వ హయాంలో కొంతమంది భక్తులు ప్రసాదం క్వాలిటీ తగ్గిపోయింది, క్వాంటిటీ తగ్గిపోయింది, లేదా అన్న ప్రసాదాల్లో మనం కొన్ని వీడియోలు కూడా చూసాం, చద్దన్నం లాగా మెత్తటి అన్నం పెడుతున్నారు, ఇది మీరు నాశనం అయిపోతారని కూడా ఒక అతను వీడియో కూడా బయటకు వచ్చింది. ఏమండి ఇంటూ మన పిల్లలు కానీ భార్య కానీ ఇవాళ ఫుడ్ బాగాలేదమ్మా లేకపోతే ఏంటమ్మా అనేది మనం చెప్తే ఎవరన్నా చెప్తే చేసేవాళ్ళు సరిదిద్దుకునే వాళ్ళు అయితే వింటారు. వీళ్ళు సరిదిద్దుకునే ప్రసక్తి లేదు కదా. ఎవడ తప్పు ఇది కరెక్ట్ కాదంటే వాళ్ళ మీద ఏదో ఒకటి బైండ్ ఓవర్ కేసులో లేకపోతే వాళ్ళని బెదిరించడం భయభ్రాంతులు చేయడం జరగడం కాబట్టి అది జరిగింది. ఎవరైనా చెప్తే ఇది కాదు, ఇది ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు, చదవకపోతేనే కదా ట్యూషన్ పెట్టేది, కొంచెం మార్కులు బాగా రావాలనే ఉద్దేశంతో ఏదన్నా కానీ అట్లాంటిది ఏమీ లేకుండా వీళ్ళు ప్రజల మనిషి ఇప్పుడు చేయాలనే ఉద్దేశం ఏమైనా ఉంటే దానికి చేస్తారు. అది ప్రజల్లోకి మనం అందరితో ఉండాలనేది లేదు. నేను చెప్పినట్టే ఆయన వ్యవహారం అది. కానీ సార్ ఇది కొన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు దేశ విదేశాల నుంచి కూడా తిరుమల క్షేత్రం అంటే ఎంతో పవిత్రత కలిగింది, కనీసం ఆ కోణంలో కూడా ఆలోచించాలి. అసలు అంటే ఇది వచ్చినాకంటే అసలు దేశంలో కాదండి అసలు ప్రపంచంలోనూ ఒక హిందూ ఇప్పుడు క్రైస్తవ అవనే ముస్లిం అవనే ఎవరైనా ప్రసాదం అనేది ఎవరిచ్చినా తీసుకుంటారు. అసలు అది ఆ ప్రసాదంలోనే ఇంత కల్తీ జరుగుతుందంటే అసలు 10 వారం రోజుల నుంచి ఎంత ఆందోళనగా ఉందంటే అసలు ఎవరిని నమ్మాలి. ఇప్పుడు నిన్న ఆయన రమణ దీక్షితులు గారు చెప్తున్నారు, అసలు మేము చేస్తుంటే కూడా మాకు ఈ కొన్ని పదార్థాల్లో మాకు చేతులు కూడా రాలేదు, మేము చేయడానికి పాపం చేసామనేది ఆయనే బయటపడ్డారు. అది గనక లేదనుకోండి, ఎవరికాళ్ళు చేసిన తప్పు కనుక ఒప్పుకోకపోతే ఆ భగవంతుడు ఎప్పుడైనా సరే ఆ చేసిన పాపానికి ఎవడైనా శిక్ష అనుభవించక తప్పదు ఖచ్చితంగా. కానీ మరి దీని రాజకీయాలతో ముడిపెట్టి మీరు 100 రోజుల పరిపాలన సక్సెస్ కాలేదు అందుకని ఇది తీసుకొస్తున్నారంటే ఏమండి ఆ లెక్క అనుకుంటే మరి నిన్నటిదాకా తుఫాన్ వచ్చింది పని చేయలేదన్నారు అంటే తుఫాన్కి మర్చిపోతారని ఇది ఒక లడ్డు ప్రసాదం అనేది ఒక కోణమా? ఇప్పుడు దానికి ఇది ఒక విపత్తు వచ్చింది, దానికి అట్ట పోయింది, దీనికి ఇట్లా ఉంది, ఇట్లా జరిగింది, నువ్వు పని చేస్తే ఎవడు కాదంటాడు. ఎవడ చేసినా ప్రజలకు నువ్వు ఏదో ఒకటి చేస్తాంటే ఇప్పుడు గతంలో మీకు మన రంజాన్ తోఫా ఉంది, క్రిస్టమస్ సంక్రాంతి కానుకలు ఉన్నాయి, ఇట్లా ప్రతి ఫెస్టివల్కి ఎవరికైతే హిందూ అవనే ముస్లిం అవనే క్రిస్టమస్కి కానీ ఏదో ఒకటి ఇచ్చేవారు గత ప్రభుత్వాలు కానీ ఏమన్నా కానీ. దానికి అట్లాంటి కొన్ని ఇవన్నీ ఆపేసి అక్కడికక్కడ ఏమీ లేకుండా ఆ ఫెస్టివల్ అని ఒక ఆనందం కదా, ఆ ఆనందంలో భాగమే ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు చేశారంటే లేకుండా ఉంటే ఎందుకు ఉంటుంది, అన్నీ చెప్తేనే కదా జరిగేది. ఓవరాల్గా ఉంటారు సార్, ఓవరాల్గా ఈ 100 రోజుల పరిపాలనకి ఈ లడ్డు వ్యవహారాన్ని ముడిపెట్టడం అసలు దానికి దీనికి అసలు సంబంధమే లేదండి. అసలు ఎవడు నువ్వు అతను చెప్పాడు అనుకోండి, నువ్వు రుజువు చేయి నేను చేసింది కరెక్ట్ అనేది. నీ ల్యాబు నీ టెక్నీషియన్ నువ్వు ఇచ్చిన దానికి అప్పుడు ఇచ్చిన నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, నీకు అప్పుడు ఇచ్చిన క్వాంటిటీ ఏంటి క్వాలిటీ ఏంటి, అప్పుడున్న నామ్స్ ఏంటి, అవన్నీ తీసుకురా. నీకు ఇచ్చిన అగ్రిమెంట్ నిన్న వీళ్ళు ఇచ్చిన ఇప్పుడు శ్యామలరావు నిన్న దాన్ని రుజువు చేశాడు. దానికి ఆ ల్యాబ్ను నువ్వు ఫైట్ చేయి, నువ్వు ఛాలెంజ్ చేయి. నువ్వు అది చేయకుండా ఏమీ లేకుండా వాళ్ళు చేశారంటే అట్లా రాజకీయానికి దేవుడికి సంబంధం ఏంటి?